12, 15, 21. 12, 15, 21. వీటికి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 12, 15, 21కి జనరల్గా ఏం చేస్తాం, ఫస్ట్ దానికి 12కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయి, 15కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయి, 21కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయి. సో 12కి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 2 6 ఆర్ 2 3 ఆర్. సో ఫ్యాక్టర్స్ 12కి ఏమొచ్చినాయి అది తర్వాత రాసుకుందాం. దీనికి ఏమొస్తుంది, 2 టేబుల్లో మనకు 15 రాదు కాబట్టి డైరెక్ట్గా 3 టేబుల్ 3 5 ఆర్. ఇంకా 5 ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడ వదిలేస్తాము. నెక్స్ట్ ఇది కూడా 2 టేబుల్తో పోదు కాబట్టి 3 7 ఆర్. అండ్ 7 కూడా ఒక ప్రైమ్ నెంబర్. సో అంతే. ఇప్పుడు మనకు ఏమేమి ఉన్నాయి, 12కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 స్క్వేర్ ఇంటూ 3 అండ్ 15కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 ఇంటూ 5 అండ్ 21కి 3 ఇంటూ 7. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఏ ఆర్డర్లో రాయాలి, అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్స్లో రాయాలి ఎప్పుడైనా కానీ. ఎప్పుడైనా కానీ రాసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్స్లో రాయాలి. ఇప్పుడు నాకు దీనికి హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేస్తాం మనము, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినా నీకు, లీస్ట్ నెంబర్స్. లీస్ట్ నెంబర్స్ ఏమో కామన్గా లీస్ట్ ఉండాలి. సో ఇక్కడ కామన్ మనకి ఏముంది, లీస్ట్ పవర్ విత్ కామన్. సో ఈ 3 ఒకటే కామన్ ఉన్నది విత్ లీస్ట్ పవర్. సో ఏమొచ్చింది అది, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి, తర్వాత కామన్ ఉన్నది 1 టైం రాసుకోవాలి, రిమైనింగ్ నెంబర్స్ మల్టిప్లై చేసేసేయాలి. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇది ఎల్సిఎం వస్తుంది. అర్థమైందా, అర్థమైందా ఇదా చెప్పు. ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ రాసుకో. ఏం చేద్దాం, 3 డిజిట్స్ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇది చేస్తాము. 3 నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి.